గుడ్ ఓకే, ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి పోసాని గారు విడుదలయ్యారు, హ్యాపీయా? వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, డబుల్ లాంటి వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. పోసాని కృష్ణమురళి గారు ఆ, బయటకు వచ్చారు కాబట్టి హ్యాపీనా అంటే వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, పోసాని కృష్ణమురళిని అభిమానించే వాళ్ళందరూ కూడా సంతోషకరమైన విషయం. అలాగే పార్టీ నుంచి కూడా మరి సపోర్ట్ కూడా ఆయనకు లభించింది. మరి చూశారు, అంబటి రాంబాబు గారు వెళ్ళి ఆయన్ని దగ్గరుండి మరి తీసుకురావడం జరిగింది. ఆయన్ని కూడా ఒక ప్రేమతో మరి హగ్ చేసుకొని ఆయన దగ్గర నుంచి యోగక్షేమాలు తెలుసుకుని తర్వాత బయట మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు ఇందాక చెప్తూ ఉన్నారు, పోసాని కృష్ణమురళి గారు జైలుకి వెళ్ళారు, జైలు కూడి తిన్నారు, ఇంకెప్పుడైనా ఇటువంటి చేయకూడదు, ప్రత్యా ప్రత్యక్ష తాపం రావాలి అని. ఎస్, జైలుకి వెళ్ళినంత మాత్రాన ప్రత్యక్షతాపం రావాలి కాదనట్లేదు, కానీ ఎదుటి వ్యక్తిని మనం ఏ రకంగా మానసికంగా క్షోభించాము, ఏ రకంగా మానసికంగా శోధిస్తూ ఉన్నాము అనేది ఒక ఆ, పోసాని కృష్ణమురళికే కాదండి, ఎదుటి వ్యక్తులకు కూడా అది కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజున మనం అధికారంలో ఉన్నాం, ఎవరిని పడితే వాళ్ళు తీసుకెళ్ళి మనం జైల్లో పెడదాం, కాదండి, మనం కక్షపూరితంగా కాదు కాదు ఇవ్వబడదాం. ఒకటి ఒకటి ఇక్కడ మనం అధికారంలో ఉన్నాం, ఎవరిని పడితే వాళ్ళని అమ్మనా బూతులు తిట్టొచ్చు. మనం అధికారంలో ఉన్నాం, ఎవరి కుటుంబాల మీద మనం నచ్చినట్టు మాట్లాడొచ్చు. ఇది చేయొచ్చా? మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అడిగారు వర్మ గారు. ఎవరైనా సరే, ఏ మీరు పార్టీ చెప్తా అయినా, నేను ఉన్నారు. ఒక పార్టీ అని చెప్పట్లేదు, ఎవరు మాట్లాడినా అలాగా. యా యా ఎస్ సార్, మీరు ఇందాక చెప్తా ఉన్నారు, మీ విశ్లేషణలో మీరు చెప్పారు ఏమని, అధికారంలో ఉన్నంత వరకు మీ ఆటలు సాగుతాయి, పవర్ ఉన్నంత వరకు మీ ఆటలు సాగుతాయి, పవర్ లేకపోతే పరిస్థితి ఏంటి. సో అది ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టీకి కూడా వర్తిస్తుంది. కాబట్టి మేము అదే చెప్తా ఉన్నాం, ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడి, నచ్చినట్టుగా మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టి